అక్కడెక్కడ ఏముంది మామ, కేరళ రండి ఒకసారి. వీకెండ్ కాబట్టి అరే బాబు ఇప్పుడే మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు మూడు. అంకుల్ హాయ్. రివర్స్ క్యామ్, రివర్స్ క్యామ్. ఏంటి బాబా అన్న? రివర్స్ క్యామ్. ఛార్జింగ్ లేదు, అయిపోద్ది. అయితే బోట్ అయితే స్టాప్ ఇవ్వండి, చాలా ఫొటోస్ తీసుకుని బాగుంటుంది లొకేషన్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? గతం చూసారు ఎప్పుడైనా మీరు దగ్గరనండి? మొత్తం మీద ఉంది, ఇది కంటిలో పడుతుంది బాబు. హాయ్ గైస్, నా పేరు సంపత్, మీరు చూస్తున్నారు రెడీ సంపత్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అలిపి అనమాట. సో బ్యాక్ సైడ్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది, మనం థంబ్నెయిల్ కూడా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి. అలిపిలో బోట్ రైడ్ అయితే చేస్తున్నాం. మొత్తం 6 ఉన్నాం కదా, 6కి కలిపి పర్ అవర్ 600 చొప్పున, అంటే గంటకి ఒక మనిషికి ఎంత పడుతుందంటే 100 రూపాయలు చొప్పున పడుతుంది. అది కూడా ఆదివారం పూట కూడా పర్లేదు. మేము 4 అవర్స్ తీసుకున్నాం. ఇగోండి మా బోట్ అంతా ఇదే, మా బోటు అదే మా బోర్డింగ్ పాయింట్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం బ్యాక్ వాటర్ నుండి. మా వాళ్ళు ఇద్దరు ముందున, ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు బ్యాక్ సైడ్ కెప్టెన్, ఇక్కడ నేను. మా బోట్ ఫ్రంట్ వ్యూ అనమాట. ఒక బెడ్ కూర్చోడానికి, అక్కడ కూర్చోడానికి. నేను ఇక్కడ బోట్ ముందన కూర్చున్నాను అనమాట. దీని మీద గొట్టు ఉంటుంది కదా, ఆ గొట్టు మీద కూర్చున్నా శుభ్రంగా. నెక్స్ట్ లెవెల్ ఉంది, మొత్తం అన్ని బోట్లే, లెఫ్ట్ రైట్ మొత్తం అన్ని బోట్లే అంట. ఇప్పుడు ఏంటంటే మొత్తం అన్ని బోట్లు రైడ్కి వెళ్ళాయంట. సాయంత్రం మేము వచ్చేసరికి 4 అవర్స్ తీసుకున్నాం ఈ బోట్ రైడ్. పర్ హెడ్ దాదాపుగా కాస్ట్ అయితే వచ్చేసరికి మాకు పర్ పర్సన్కి 100 రూపాయలు అయితే పడింది పర్ అవర్కి. మేము 4 అవర్స్ అయితే తీసుకున్నాం. 4 అవర్స్కి నలుగురికి అంటే 6గురికి కలిపి 2400 అయితే పడింది. అందులోనే మాకు మధ్యలోని లంచ్ ఏంటిది, ఈ రివర్ పక్కనే మనకి ఇక్కడ ఫుడ్ ఉంటుంది కదా, మనకి రెస్టారెంట్ టైపు, లంచ్కి అయితే ఆపుతారన్నారనమాట. సో వెజ్ అయితే తిందాం అనుకుంటున్నాం. అక్కడ కాస్ట్ కూడా బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది అన్నారు. అలాగే ఇక్కడ అలిపిలో ఫేమస్ రెండు కాదు 3 మొత్తం ఫేమస్. ఒకటి బోట్ అనమాట. సో ఇలాగా బ్యాక్ వాటర్లోని బోట్ రైడ్. నెక్స్ట్ ఏమోండి అదే బ్యాక్ వాటర్లోని నైట్ స్టే బోట్లో. సో అది కూడా చాలా ఫేమస్ అనమాట. దాంతోపాటు కానీ మనకి ఇంకోటి ఏంటంటే కళ్ళు కూడా చాలా ఫేమస్ ఇక్కడ. కొబ్బరి కళ్ళు అంటారు కదా, అదే కదా, అదేనా, అంతేనా? అదే కొబ్బరి. ఓకే, సెకండ్ అండి. కొబ్బరికాయలు చాలా ఫేమస్. థర్డ్ వచ్చేసరికి ఈవినింగ్ సన్సెట్ చాలా ఫేమస్ అనమాట ఇటుపక్క, ఏది మనకి అలిపి బీచ్ సైడ్. సో మేము ఈవినింగ్ అడిగాము, బేగా తీసుకుంటాం 3 అవర్స్లో అంటే ఆయన అన్నారు 4 అవర్స్ తీసుకోండి, బాగా తిప్పుతారు అన్నీ అన్నారు అనమాట. సర్లే అని చెప్పి మేము 4 అవర్స్ అయితే తీసుకోవడం జరిగింది. అదిగోండి అదొక బోటు, ఇదొక బోటు, అన్ని రకరకాల బోట్లు. చూసిన బోట్లలాగా ఇంకో బోట్లు ఉండవు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు పెట్టుకున్నారనమాట. అలిపిలో ఏంటంటే మనుషులకి కార్లు బైకుల కంట బోట్లు అయితే ఉంటాయి. ఇంటికి 4 బోట్లు, ఇంటికి 3 బోట్లు అంట. ఇప్పుడు మేము ఏదైతే బోట్ తీసుకున్నామో ఆ బోట్ ఓనర్కి 4 బోట్లు ఉన్నాయన్నమాట. 3 బోట్లు అయితే వెళ్ళిపోయి 4వ బోట్లో మేము తిరుగుతున్నాం ఖాళీగా. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి మేము ఇప్పుడు 2:10కి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. 17 మినిట్స్ అయ్యింది. సో 17 మినిట్స్ను ఇదిగోండి ఇట్లాగే ఖాళీగా సిటీలో అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ 2 కిలోమీటర్స్ తర్వాత అంట బ్యాక్ వాటర్ అనేది స్టార్ట్ అవుతుందని అన్నారు సిటీ నుండి. మేము స్టార్ట్ అయిన బోర్డింగ్ పాయింట్ దగ్గర నుండి తనకి సిటీ దాటుకుని అయితే వచ్చేసాం అనమాట బ్యాక్ వాటర్కి. అమ్మ నాయన అగోండి అవే అనుకుంటా మేబీ. ఏంటి బ్రో అది మర్చిపోయినా? నైట్ స్టే బోట్లు అనమాట. అవన్నీ చాలా కాస్ట్ ఉంటాయి. పర్ నైట్కి 12,000 13,000 అంటున్నారు. మా 6గురికి కలిపి అడిగాం మేము. డిఫరెంట్ బోట్ సైజుని బట్టి, బోట్ ఇది బట్టి ప్రైజెస్ ఉంటాయి అన్నమాట. కపుల్స్కి అయితే ఎంత, అందులో మళ్ళీ
ఎడిషనల్ ఉంటాయి. అంటే మీకు మందు కావాలా, బిర్యానీ కావాలా, ఇంకేమైనా కావాలా అంటే ఆ ఛార్జెస్ మళ్ళీ వేరే ఉంటాయి. మధ్యలో చూసారు అదంతని ఓపెన్ టాప్. ఇదిగోండి ఇట్లా డిఫరెంట్ బోట్స్ మీరు చూస్తున్నా. నేను వీడియో తీస్తున్నా కానీ దగ్గర ఒక 20-30 బోట్లు అయితే వెళ్ళుంటాయి. ఈ 2 బోట్లు వెనక అతను ఇంకో బోట్ ఉంది అక్కడ, అది గోల్డెన్ క్రూ అంట. మరి అందులో ఏముంటుందో తెలియదు కానీ ఇదిగోండి మన రెస్టారెంట్ అయితే అవుతే శివకాశి కానీ అమ్మూస్ కానీ ఇందులో ఏదో ఒక రెస్టారెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఇదే అనుకుంటా మేబీ. చెప్పు బ్రో ఏంటి? కేరళ ట్రెడిషనల్ ఫుడ్ టేస్ట్ చేసి మంచి ఆటగాడు అంట. మంచి ఆటగాళ్ళే, అందరూ ఆటగాళ్ళే. ఆటగాడు అందరూ ఆటగాళ్ళే. పైకి ఎక్కించుకోదండి, ఈడ పైకి ఎక్కించా. గతం చూసారు ఎప్పుడైనా మీరు దగ్గర నుండి? మొత్తం మీద ఉంది, ఇది కంటిలో పడుతుంది భయ అంటారు బాబు. ఇదంతా చూసుకుంటే కేరళ అందాలన్నమాట. కేరళ అందాలు మొత్తం బ్లాక్ వాటర్. ఇక్కడ హోటల్కి అయితే వచ్చాం. హోటల్లో ఫుడ్ బాగుంటుంది అంటే బోట్ ఓనర్ గారు చెప్పారు. అయ్యి బాబోయ్ ఆంటీ సూపర్ అంకుల్. ఏమందా ఇది? ముందైతే 100 రూపాయలు అన్నారు కానీ తర్వాత 125 రూపీస్ అయితే తీసుకున్నారు. అన్లిమిటెడ్ రైస్, కర్రీస్ కూడా పెట్టారు. వెజ్ మేము అందరూ వెజ్జే తీసుకున్నాం. అరిటాకుల్లోని నీట్గా వాటర్ పక్కన పెట్టి అలా సరదాగా కూర్చొని తింటే చాలా బాగుంది మాకు. పచ్చడి, పైనాపిల్ కర్రీ, పప్పు. ఇది బ్రో ఇదేంటిది? రాజ్మా. నెక్స్ట్ ఇది కొబ్బరికాయతో చేసింది అనమాట, పచ్చడి టైపు. ఇప్పుడే ఓవరాక్టింగ్ చేస్తున్నాడు మూడు. అంకుల్ హాయ్. రివర్స్ క్యామ్. అదంతా సరే కానీ ఇప్పుడే తినేసి 4 రోజుల తర్వాత కడుపు నిండా మన ఫుడ్ తిన్నా. చాలా బాగుంది. నాకే చాలా బాగా నచ్చింది అసలు. మనకి రోడ్డు ఎలాగో మన పక్క ఆంధ్ర హైదరాబాద్లోని వీళ్ళకి ఇలాగనమాట బోట్లు. ఇండిగో బోట్ అవ్వండి, ఇండిగో బోట్ ఉంది. ఆ ఇండిగో బోటు, ఈ ఇండిగో బోటు, ఈ ఇండిగో బోటు, ఇవ్వండి ఈ ఇండిగో బోటు, ఈ ఇండిగో బోటు. కొంచెం రిచ్గా ఉన్న వాళ్ళు అయితే 2 బోట్లు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. అతి బాగా రిచ్ అనుకుంటే ఇలాంటి బోట్లు మెయింటైన్ చేసి ఇలా తిప్పేస్తున్నారు అనమాట అలిపి చుట్టూను. ఓపెన్ ఏరియాలోకి వస్తాం మనం. అక్కడంతా రేసింగ్ ఏరియా అంట. అది అక్కడ దూరంగా మీకు కనబడుతుంది. ఇప్పుడు అక్కడికి వరకు వెళ్తున్నాం మనం. రేసింగ్ ఏరియా అంట అదంతా. మరి ఏ రేసింగ్ ఏరియా మరి నాకైతే ఏం తెలియదు కానీ నాకు తెలిసి ఒక 2-3 మినిట్స్లో అక్కడికైతే రీచ్ అయిపోతాం. చేటా నేను ఇప్పుడు చెప్పినాను కదా, అదే ఇది. ఇక్కడ మనకైతే స్టాపింగ్ అయితే ఉంది. సో మొత్తం అంతా ఈడ బోట్లు చాలా ఉన్నాయి చేట. అంట బోటే అన్నది ఆడయం అయితే బోట్ అయితే స్టాప్ ఇవ్వడం చాలా ఫొటోస్ తీసుకుని ఇవ్వడం బాగుంటుంది. లొకేషన్ మొత్తం గ్రీనరీ బ్యాక్ సైడ్ సముద్రం వేయాలి. చాలామంది ఫ్యామిలీస్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎవరికి ఏది కావాలో అవన్నీ తీసుకుంటున్నారు. అలాగే ఉంటుంది. ఇక్కడ చాలాసేపు ఫోటోలు తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 to 20 మినిట్స్ స్పెండ్ చేసి ఒక్కొక్కరు చాలా మంచి ఫొటోస్ వచ్చాయి. కొంతమంది స్పీడ్ బోట్స్తో డ్రిఫ్ట్స్ కొడుతున్నారు. అవి కూడా మీరు చూసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఆ లోపలికైనా వెళ్తాం, లేకపోతే నోరు మూసుకొని వెనక్కైనా వెళ్ళిపోతాం మనం. చూడండి చాలామంది ఫ్యామిలీస్. బ్రో బోట్ రైడ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మెమరబుల్. సార్ వ్యూ చూపిస్తాను చూడండి. అక్కడ ఒక బోటు, అక్కడ ఒక బోటు, ఇక్కడ ఒక బోటు, మాదో బోట్ అనమాట. ఆల్మోస్ట్ అయిపోతుంది.
అంటే ఇక్కడ నుండి ఇంచుమించుగా ఒక 1 hour 1.5 hour జర్నీ మాత్రమే ఉంటుంది. అంటే రివర్స్ వెళ్ళిపోతున్నాం, మనం రివర్స్ స్టార్ట్ అయ్యాం అనమాట మన బోట్ జర్నీ. సో అందుకనే ఇంకా రివర్సే కాబట్టి మీకు అంతగా ఏం చూపెట్టను. మీరు ఎక్కడైనా రోడ్ల మీద ట్రాఫిక్ చూస్తారు, ఇక్కడైతే నీటిలో ట్రాఫిక్ అయితే ఉంది కేరళలో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. ఇక్కడో బోటు, అక్కడో బోటు, అక్కడో బోటు, అక్కడో బోటు, అక్కడో బోటు. అయ్యి బాబోయ్, ఈ బోట్లు కావాలి ఏంటారు నాయన కేరళ అంతని. అగోండి వెనకాతల అటుపక్కల మొత్తం ఎటు చూసిన బోట్లు, ఈ వెనకాతల బోటు, మాదో బోటు, ఇంకోటి ఇంకా వస్తూనే ఉన్నాయి బోట్లు చూపిస్తాను. ఇగోండి ఎటు చూసినా బోట్లే. నైట్ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి బెస్ట్ అనమాట. ఇవాళ సండే కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది క్రౌడ్ అయితే. ఇదిగోండి బోట్, ఒక్కొక్క బోట్ కాస్ట్ దాదాపుగా 30,000 పైన ఉంటుంది. 20,000 నుండి 30,000 దాకా ఉంటుంది. ఏసీ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క మినీ ప్రైవేట్ పబ్ లాగే ఉంటుంది ఇంకా చెప్పాలంటే. ఓణంలో వాడతారు కదా, లాస్ట్ 1.5 month బ్యాక్ అయింది కదా, ఓణం జరిగింది కదా, అందులో వాడిన బోట్లు అనమాట. ఇక్కడ ఒకటి ఉంది, దాని పక్కన ఇంకోటి ఉంది చూడండి, చాలా పెద్దది ఉంది అసలు. దగ్గర ఒక పెద్ద బోట్లో 2 కలిపితే ఎంత ఉంటాయి అంత ఉంది. ఇంకో బోట్ చూడండి ఎలా వెళ్తుందో పక్కనండి. ఇలాగే బుక్ చేసుకుంటారు మొత్తం బోట్స్ అన్నీ వీకెండ్ కాబట్టి. అరే బాబు, అరే పక్క పరువు అయిపోయినది రా. బోటు మా వాళ్ళందరూ ఒక పక్క కూర్చొని అంటే బోట్ ఇలా తిరగబడుతుంది, ఒకసారి మళ్ళీ లివల్ చేసుకోవాల్సి వస్తుంది. మన బోట్లో ఉన్న కుర్ర వాళ్ళకి ఇప్పుడే వాషింగ్ బ్రేక్ అయితే ఆపారనమాట మధ్యలో. నేను ఇప్పుడే లైవ్ ప్రూఫ్ చూపిస్తాను మీ అందరికి. మొత్తం అన్ని రిసార్ట్సే. అలిపిలో ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఈ రిసార్ట్లో అయితే స్టే చేయండి, బెస్ట్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మీకైతే. లేక్ ప్యాలెస్ రిసార్ట్ అంట. సో ఆల్మోస్ట్ చాలామంది అయితే ఇందులో రిసార్ట్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ స్టే తీసుకుని ఉన్నారు. సండే అయితే మొత్తం ఖాళీ అంటే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించిన స్పీడ్ బోట్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడే. వాళ్ళకి సంబంధించిన హోటల్స్, బారు, ఇంకా చాలా వగేరా అన్నీ ఉన్నాయి. అదిగోండి బ్యూటిఫుల్ సన్సెట్. వెస్ట్ సైడ్ ఆఫ్ కోస్ట్కి వస్తే ఇదే అందం. సన్సెట్ చాలా బాగుంటుంది ఇక్కడే చూడగలుగుతాం కూడా మన ఇండియా నుండి అయితే. వెస్ట్ సైడ్ కేరళ, కర్ణాటక నుండి.